अथ नवमोऽध्यायः। राजविद्या राजगुह्ययोगः। श्रीभगवानुवाच इदं तु ते गुह्यतमम् प्रवक्ष्याम्यनसूयवे। ज्ञानं विज्ञानसहितं यज्ञात्वा मोक्ष्यसे शुभात्। శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జునా, నీవు దోషదృష్టి లేని భక్తుడవు కనుక నీకు పరమ గోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మరల విశదముగా చెప్పుచున్నాను. దీనిని తెలుసుకొని నీవు ఈ దుఃఖరూప సంసారము నుండి ముక్తుడవు కాగలవు. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ విజ్ఞాన సహిత జ్ఞానము అన్ని విద్యలకును తలమానికము, సమస్త గోప్య విషయములకును శిరోభూషణము, అతి పవిత్రము, ఉత్తమోత్తమము, ప్రత్యక్ష ఫలదాయకము, ధర్మయుక్తము, సాధన చేయుటకు మిక్కిలి సుగమము, శాశ్వతము. అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. ఓ పరంతపా, ఈ ధర్మ మార్గమునందు విశ్వాసములేని పురుషులు నన్ను పొందజాలరు కనుక వారు మృత్యరూప సంసార చక్రమున పరిభ్రమించుచుందురు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః. నిరాకార పరబ్రహ్మనైన నాచేతనే ఈ జగత్తంతయు జలముతో మంచువలే పరిపూర్ణమయ్యున్నది. ప్రాణులన్నీయూ నా సంకల్పమును ఆధారముగా కలిగి నాయందే అంతర్గతములై ఉన్నవి. కాని వాస్తవముగా నేను వాటియందు స్థితుడను కాను. న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం. భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః. ఈ ప్రాణులన్నీయూ నాలో స్థిరముగా లేవు. ఈశ్వరీయమైన నా యోగశక్తిని చూడుము. ఈ భూతములన్నింటినీ సృష్టించునది, పోషించునది నేనే అయినను యథార్థముగా నా ఆత్మ వాటియందు స్థితమై ఉండదు. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. ఆకాశము నుండి ఉత్పన్నమై సర్వత్ర సంచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమైయుండును. అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములు అన్నియును నాయందే స్థితమైయుండును. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని
కల్పాదౌ విసృజామ్యహం. ఓ కౌంతేయ, కల్పాంతమునందు భూతములన్నీయును నా ప్రకృతినే చేరును, అనగా ప్రకృతిలో లీనమగును. కల్పాదియందు నేను మరల వాటిని సృజించుచుందును. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః. భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. తమ తమ స్వభావవశమున పరతంత్రమయ్యున్న భూత సముదాయమును నా ప్రకృతినాశ్రయించి మాటిమాటికి వాటి కర్మానుసారము సృజించుచున్నాను. న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. ఓ అర్జునా, ఆ సృష్ట్యాది కర్మలయందు ఆసక్తిరహితుడనై ఉదాసీనుని వలెనున్న నన్ను ఆ కర్మలు బంధింపవు. మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరం. హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఓ అర్జునా, అధిష్టాతనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది. ఈ కారణము వలననే సంసార చక్రము పరిభ్రమించుచున్నది. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం. పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. నా పరమభావమును ఎరుగని మూఢులు సర్వప్రాణులకును మహేశ్వరుడను అయిన నన్ను లోక కళ్యాణమునకై అవతారములను ఎత్తిన కారణమున సామాన్య మానవునిగా భావించి తక్కువగా ఊహింతురు. మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానావిచేతసః. రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. వ్యర్థములైన ఆశలచే, కర్మలచే, విపరీత జ్ఞానముచే విక్షిప్తములైన మనస్సులు గల అజ్ఞానులు రాక్షసీ, ఆసురీ, మోహినీ స్వభావములను ఆశ్రయింతురు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః. భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమౌయయం. కాని ఓ పార్థ, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూలకారణముగను అవ్యయునిగాను తెలుసుకొని నిశ్చల మనస్కులై నిరంతరము నన్నే భజింతురు. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢౌ వ్రతాః. నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. ఆ దృఢవ్రతులైన భక్తులు నా నామగుణములను నిరంతరము వాద్యబృందములతో కీర్తింతురు, నన్ను చేరుటకు యత్నింతురు, పదే పదే నాకు ప్రణమిల్లుదురు, సర్వదా నా ధ్యానమునందే నిమగ్నులయ్యెదరు, అనన్య భక్తితో నన్ను ఉపాసింతురు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే
यजन्तो मामुपासते एकत्वेन पृथक्त्वेन बहुधा విశ్వతో ముఖం. మరికొందరు జ్ఞానులు నిర్గుణ నిరాకార బ్రహ్మనైన నన్ను జ్ఞానయజ్ఞము ద్వారా అభేదభావముతో ఉపాసించుచుందురు. మరికొందరు అనంత రూపములతో ఒప్పెడిన విరాట్ స్వరూపమును పృథగ్భావముతో ఆరాధించుచుందురు. అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. నేనే క్రతువును, నేనే యజ్ఞమును, స్వధయును నేనే, ఓషధులును నేనే, నేనే మంత్రమును, నేనే ఘృతమును, నేనే అగ్నిని, హోమరూపక్రియయును నేనే. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః రుక్సామయజురేవ చ. ఈ సమస్త జగత్తునకు ధాతను అనగా ధరించువాడను, అట్లే కర్మఫలములను ఇచ్చువాడను నేనే. తల్లియును తండ్రియును తాతయును నేనే. తెలుసుకొనదగిన వాడను నేనే. పవిత్రుడను, ఓంకారమును నేనే. రుక్సామయజుర్వేదములును నేనే. గతిర్భర్తా ప్రభుః సాక్షి నివాసశరణం సుహృత్ ప్రభవః ప్రళయస్థానం నిధానం బీజమౌయయం. పరమగతి అయిన పరమధామమును జగత్తును భరించి పోషించువాడను నేనే. అందరికిని స్వామిని, అందరి శుభాశుభములను చూచువాడను నేనే. అందరికిని నివాసస్థానమును, శరణు పొందదగినవాడను నేనే. ప్రత్యుపకారమును ఆశింపక హితమునర్చువాడను. అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువును, వారి స్థితికి ఆధారమును, నిధానమును, శాశ్వత కారణమును నేనే. तपाम्यहमहं वर्षं निगृह्णाम्युत्सृजामि च अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन. ఓ అర్జునా, సూర్యరూపమున నేనే తపించుచున్నాను. సముద్రముల నుండి నీటిని గ్రహించి వర్షరూపమున మరలా వదలెదను. అమృతమును మృత్యువును కూడా నేనే. సత్తును అసత్తును కూడా నేనే. त्रैविद्या मां सोमपाः पूतपापाः यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान्. ఋగ్యజుస్సామవేదములచే ప్రోక్తములైన సకామ కర్మలను చేయువారును, సోమరసపానము చేయువారును, పాపరహితులైన యజ్ఞముల ద్వారా నన్ను సేవించి స్వర్గప్రాప్తిని కోరుచుందురు. అట్టి పురుషులు తమ పుణ్యఫల రూపమైన స్వర్గలోకమును పొందుదురు. అచ్చటి దేవతల దివ్య భోగములను అనుభవింతురు. ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति.
तथागतं కామకామాలభంతే. ఆ విశాల స్వర్గమునందు భోగములను అనుభవించి పుణ్యములు అయిపోగానే మరలా మర్త్యలోకమున ప్రవేశింతురు. ఈ విధముగా స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయ విహిత సకామ కర్మలను ఆశ్రయించువారు భోగములను ఆశించుచు స్వర్గమర్త్యలోకముల మధ్య రాకపోకలు సాగించుచుందురు. అనగా పుణ్యప్రభావముచే స్వర్గమునకు పోవుదురు. పుణ్యము క్షీణింపగనే మర్త్యలోకమునకు వచ్చెదరు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరమేశ్వరుడనైన నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుచు నిష్కామ భావముతో సేవించువారి యోగక్షేమములను నేనే వహించుచుందును. ఏప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకం. ఓ అర్జునా, శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికిని వారు నన్ను పూజించినట్లే. కాని వారి పూజలు అవిధిపూర్వకములైనవి, అనగా అజ్ఞానముతో కూడినవి. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతశ్చవంతి తే. ఎందుకనగా సకల యజ్ఞములకును భోక్తను స్వామిని కూడా నేనే. వారు నా పరమేశ్వర తత్వమును ఎరుంగరు, కావున పతనమగుదురు, అనగా పునర్జన్మను పొందుదురు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజాః యాంతి మద్యాజినోపి మాం. దేవతలను పూజించువారు దేవలోకములను చేరుదురు. పితరులను సేవించువారు పితృలోకములకు వెళ్ళుదురు. భూత ప్రేతములను అర్చించువారు భూతప్రేత రూపములను పొందుదురు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. నిర్మల బుద్ధితో నిష్కామ భావముతో పరమభక్తునిచే సమర్పింపబడిన పత్రముగాని పుష్పముగాని ఫలమునుగాని జలమునుగాని నేను ప్రత్యక్షముగా ప్రీతితో ఆరగింతును. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఓ కౌంతేయ, నీవు ఆచరించు కర్మను, భుజించడి ఆహారమును, హోమము చేయు హవ్యమును, అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పింపుము. శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా
युक्तो मामुपैष्यसे। ఈ విధముగా సన్యాసయోగమునందు స్థిరచిత్తుడవై అనగా సమస్త కర్మలను భగవంతుడనైన నాకే సమర్పించి శుభాశుభ ఫలరూప కర్మ బంధముల నుండి ముక్తుడవయ్యెదవు. పిదప నన్నే చేరగలవు. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. నేను సకల ప్రాణులయందును సమభావముతో వ్యాపించియుందును. నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవ్వడునూ లేడు. కాని నన్ను భక్తితో భజించువారు నాయందే యుందురు. నేనును వారియందు ప్రత్యక్షముగా నుందును. अपि चेत् सुदुराचारो भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः सम्यग्व्यवसितो हि सः. మిక్కిలి దురాచారుడైనను అనన్య భక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావింపదగును. ఎందుకనగా యథార్థముగా అతడు నిశ్చయబుద్ధి గలవాడు. అనగా పరమాత్ముని సేవించుటతో సమానమైనది మరియొకటి ఏదియునూ లేదని గట్టిగా నిశ్చయించుకొనినవాడు. क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति. ఓ కౌంతేయ, అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును, శాశ్వతమైన పరమశాంతిని పొందును. నా భక్తుడెన్నడునూ నష్టమునకు గురికాడు అను విషయమును నిశ్చయముగా ఎరుంగుము. मां हि पार्थव्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः स्त्रियो वैश्यास्तथा शूद्राः तेऽपि यान्ति परां गतिम्. ఓ అర్జున, స్త్రీ, వైశ్య, శూద్రులు అట్లే పాపయోనిజులు నన్నే శరణు పొంది పరమగతినే పొందుదురు. किं पुनर्ब्राह्मणाः पुण्याः भक्ता राजर्षयस्तथा अनित्यमसुखं लोकम् इमं प्राप्य भजस्व माम्. ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులు, రాజర్షులు, భక్తులు నన్ను శరణు పొందినచో వారు పరమపదమును చేరుదురని చెప్పవలసిన పనియే లేదు. ఈ మానవ శరీరము క్షణభంగురము, సుఖరహితము, అయినను దుర్లభము. కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజింపుము. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. నాయందే నీ మనస్సును లగ్నము చేయుము, నా భక్తుడవు కమ్ము, నన్నే పూజింపుము, నాకు నమస్కరింపుము. ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి మత్పరాయణుడవైనచో నీవు నన్నే పొందగలవు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నామ
नवमोऽध्यायः। ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీత యూనివర్సిటీ నిర్మాణానికి విరాళమివ్వండి. భగవద్గీతని ప్రపంచవ్యాప్తంగా బోధించే ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కండి. వివరములకి మా వెబ్సైట్ని సందర్శించండి, లేక 9128444555కి మిస్డ్ కాల్ ఇవ్వండి. ఈ విషయాన్ని, ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. మన సనాతన ధర్మ పునరుద్ధరణకి మీ సహకారాన్ని అందించండి. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.